టీ20 ప్రపంచ కప్ భాగంగా మ్యాచ్ 11 జరిగింది. గ్రూప్ ఏ యూఎస్ఏ, పాకిస్తాన్ 2 జట్లు. దీంట్లో పాకిస్తాన్ పైచేయిగా ఉండాలి, కానీ పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయింది. దానికి కారణాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. కానీ యూఎస్ఏని బాగా మెచ్చుకోవాలి, వాళ్ళు ఎక్కడా తగ్గలే. ఈ విషయంలో బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో వాళ్ళు బాగా రాణించారు. ముందుగా టాస్ గెలిచింది యూఎస్ఏ, బౌలింగ్ ఎంచుకున్నారు. పాకిస్తాన్ బ్యాటర్లు బాబర్ అజమ్, మొహమ్మద్ రిజ్వాన్ ఇద్దరు వచ్చారు. ఫస్ట్ ఓవర్లో స్పిన్నర్ ఎంజిగి అనే స్పిన్నర్ వచ్చాడు, చాలా అద్భుతమైన బౌలింగ్ చేశాడు. మొహమ్మద్ రిజ్వాన్ 6 కొట్టినా కూడా బెదరల్లే ఎంజిగి. కానీ రిజ్వాన్ ఒక 6 కొట్టిన వెంటనే సెకండ్ ఓవర్లో నెట్రవాకర్ అనే ఒక బౌలర్ వచ్చి అద్భుతమైన బాల్ అది పడి అవుట్ సైడ్ తీసుకొని అద్భుతమైన క్యాచ్. స్టీవెన్ టేలర్ ఓపెనర్ యూఎస్ఏ టీంకి బాగా చాలా డైవ్ చేసి 100 క్యాచ్ బాగా పట్టాడు. బాగా అనిపించింది. అక్కడనే బాగా దెబ్బ తాకింది పాకిస్తాన్కి. ఎందుకంటే మనకు తెలుసు, ఎందుకంటే మొహమ్మద్ రిజ్వాన్ అనే వ్యక్తి గేమ్ని బాగా డీప్గా తీసుకెళ్లే గల ప్లేయర్. అండ్ స్ట్రైక్ రేట్ తక్కువ ఉండొచ్చు, కానీ పెద్ద ఇన్నింగ్స్ ఆడే సత్తా గల ప్లేయర్ మొహమ్మద్ రిజ్వాన్. వెంటనే అతను అవుట్ అయ్యంగానే వెంటనే ఉస్మాన్ ఖాన్ అనే వ్యక్తి వచ్చాడు. ఇక్కడ మనకి కెంజిగి అనే బౌలర్ మళ్ళీ స్పిన్ వేశాడు నెక్స్ట్ ఓవర్లో. వెంటనే అగ్రెసివ్ షాట్ కొట్టబోయి పవర్ ప్లే ఉంది అని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, ఇద్దరు బయట ఉంటారు. పోయి లాంగ్ ఆఫ్లోనే పోయి చేతులకి పట్టి అవుట్ అయ్యాడు. కెంజిగిని ఇక్కడ చాలా మెచ్చుకోవాలి, బాగా ఫ్లైట్ వేశాడు. ఇక్కడ షాట్ ఆడుతుందని తెలిసి బాగా యాంటిసిపేట్ చేసినట్టున్నాడు బౌలర్, బాగా వేశాడు, చాలా మంచిగా అనిపించింది. భయం లేదు. యూఎస్ఏకి ఇది మొదటి ప్రపంచ కప్ మ్యాచ్ అయినా చాలా అద్భుతంగా టీం కూర్పు అన్ని బాడీ లాంగ్వేజ్ తెలుస్తుంది, ఫీల్డ్లో మనకి వైబ్స్ తెలిసిపోతుంది, వాళ్ళు అగ్రెసివ్గా ఆడాలని చూస్తున్నారు అన్నట్టు. పాకిస్తాన్ ఇక్కడేమో చాలా డిఫెన్సివ్గా స్టార్ట్ అయింది. ఇక్కడ బాబర్ అజమ్ అయితే స్ట్రైకే రొటేట్ చేయడానికి అయితేలే దమ్ అవుతుంది వాడికి. ఏదో పెద్ద ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ టీం, ఇండియా టీంతో ఆడుతున్నంత పని అవుతుంది. రొటేట్ కూడా చేయలేకపోతుంది. చాలా చూడడానికి కూడా పెద్ద బ్యాటరు, 4000 రన్లు, ఏం లాభం చెప్పండి. దీనివల్ల ఉస్మాన్ ఖాన్ మీద ప్రెషర్ పడింది, అవుట్ అయ్యాడు. చాలా రిస్కీ షాట్ ఉండే దాని మీద, కానీ రిస్క్ పే ఆఫ్ కాలే. అంతా బాబర్ అజమ్ వల్లనే జరిగింది. ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. ఇక్కడనే షాదాబ్ ఖాన్ అనే ఒక ప్లేయర్ వచ్చాడు. వీళ్ళిద్దరి మధ్యలో పార్ట్నర్షిప్ ఒక 70 రన్ల వరకు కొనసాగింది. కానీ పవర్ ప్లేలో చాలా తక్కువ స్కోర్, అది 20 సంథింగ్ 28 ఎంతనో చాలా తక్కువ కొట్టారు. ఇది ఆ పిచ్ కూడా మొత్తం అంత ఏం లేదు, అది మొత్తం బ్యాటింగ్ పిచ్చే. అది స్టార్టింగ్లో కొంచెం సీమ్ మూమెంట్, అది కొంచెం స్వింగ్ ఉండే, కానీ ఆ తర్వాత ఏం లేదు. అది కరెక్ట్గా ఆడితే అయిపోతున్నాయి, కానీ అది బాబర్ అజమ్ ఏం చేయలేకపోయాడు. ఇక్కడ షాదాబ్ ఖాన్ అయితే కొన్ని ఓవర్లు అయినాక 6లు అక్కడ కొట్టి కొంచెం రన్ రేట్ని పెంచినా కూడా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది పవర్ ప్లేలో. ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పవర్ ప్లేలో బాగా 50-60 పరుగులు కొడితే ప్రెషర్ ఉంటుంది. యూఎస్ఏ మీద కొట్టలేకపోయిందంటే ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ ఈ పాకిస్తాన్ టీం వాళ్ళకి. బాబర్ అజమ్ చాలా స్లోగా ఆడిండు, చాలా అంటే చాలా. 28-29 స్ట్రైక్ రేట్ ఉండే స్టార్టింగ్లో. ఒక 14 బాల్ 3 రన్లు ఎంతో ఉండే. చాలా ఘోరంగా ఆడాడు బాబర్ అజమ్, బాల్ అన్నీ మింగిండు. దీనివల్ల ఇంకా మిగతా ప్లేయర్ల మీద ప్రెషర్ పడి ఆ ముగ్గురు అవుట్ అయ్యిండ్రు. చాలా పెద్ద ప్రెషర్ పడింది, చాలా అంటే చాలా. అది పవర్ ప్లేలోనే టోన్ సెట్ చేయాలి ఎప్పుడైనా, కానీ ఆ బాబర్ అజమ్ ఎప్పుడు మెచ్చుకుంటాడో ఏమో, ఆడికే తెలవాలి. కానీ షాదాబ్ ఖాన్కి క్రెడిట్ ఇవ్వాలి, అసలు బ్యాటింగ్ ఆడతాడో ఏదో అతను ఫామ్ ఏం లేదు ఆడికి. ఆయన అని ఎంత 40 కొట్టిండు 25 బాల్లో, చాలా బాగా ఆడిండు. కానీ ఏం లాభం, అవుట్ అయిపోయాడు. సేపు ఉంటే బాగుంటుంది, కానీ అనాల్సింది బ్యాటర్ బాబర్ అజమ్. అసలు ఆడాల్సింది ఆ షాట్లు. షాదాబ్ ఖాన్ కొంచెమన్నా రొటేట్ చేసి వికెట్లు ఆపి కొంచెం 9th 10th ఓవర్ వరకు తీసుకెళ్ళిండు, చాలా మంచిది ఇది. కానీ జరగాల్సిన ఘోరం ఎప్పుడో జరిగిపోయింది. నెక్స్ట్ ఆజమ్ ఖాన్ వచ్చిండు, చాలా అన్ఫిట్ ప్లేయర్, చూడంగానే అర్థమైపోతుంది. కానీ అతను గత జరిగిన సిరీస్లలో కూడా ఏం రాణించలేకపోయాడు. కీపింగ్ అయితే 2 సింపుల్ క్యాచ్లు మనం కూడా పడతాం, అట్లాంటి క్యాచ్లు కూడా వదిలేసిండు. అసలు ఏంటిదో ఏమో, అసలు ఆడనికే వస్తలే. చూడనికి స్ట్రైక్ రేట్ కూడా తక్కువనే ఉంది. అసలు బిగ్ హిట్టర్ అతను. అసలు పాకిస్తాన్లో ప్లేయర్లే లేరు వాళ్ళకి, అట్లా ఉండే వాళ్ళ పరిస్థితి. ఏం చేస్తాం, ఆజమ్ ఖాన్ వచ్చిండు, ఏం చేయలేకపోయాడు. ఒక
ప్రెషర్ పెడదాం అనుకున్న బౌలర్ మీదనే ఫస్ట్ బాల్లో కింజికి బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. క్లియర్ ప్లంబ్ అది. అది రివ్యూ కూడా తనతో తీసుకెళ్ళిపోయాడు. రివ్యూ కూడా వేస్ట్ చేసేసిండు. అజాం ఖాన్ ఏం చెప్తాం, గోల్డెన్ డక్అవుట్ అది. అన్వాంటెడ్ రికార్డ్ ఫర్ పాకిస్తాన్. చాలా బాగా ఆడలేదు అజాం ఖాన్. అసలు ఫామ్లోనే లేడు ప్లేయరు. క్లియర్గా తెలిసిపోతుంది బాడీ లాంగ్వేజ్ అది ఇది. ఏం చేస్తాం బాబర్ అజాం కూడా నిద్ర మబ్బుల నుంచి తేలుకున్నాక ఏదో కొంచెం అటు ఇటు ఆడే ప్రయత్నం చేసిండు. 4లు అది ఇది ఎంతో ఒక 6 అంతా కొట్టి స్ట్రైక్ రేట్ పెంచుదామని చూసిండు. పాకిస్తాన్ తింది రన్ రేట్ కూడా. కానీ అంతలోపే అవుట్ అయిపోయిండు. అప్పుడే ఇఫ్తికార్ చాచా అంటారు, తాత అంటారు, వచ్చిండు. అసలు స్ట్రగుల్ అయినట్టే అనిపించింది నాకైతే లిటరల్గా. అసలు స్లాగ్ చేయాల్సిన పని అతనిది, కానీ అతను సరిగా స్లాగ్ చేయలేక కూడా లేకపోయిండు. ఒక లో ఫుల్ టాస్ బాల్ని కూడా బయటకు కొట్టలేనంత ఒక మీడియం పేస్ బాల్ అది. ఆ బాల్ని కూడా బయటకు పంపించలేకపోయిండు. ఆ బాలే ప్లంబ్ అయ్యి అవుట్ అయిపోయిండు. ఏం చెప్తాం చెప్పండి. ఇఫ్తికార్ కూడా చాలా పెద్ద పొరపాటు అది. అది అసలు 6 కొట్టాల్సిన బాల్ ప్లంబ్ అవుట్ అయిపోయిండు లో ఫుల్ టాస్కి. షాహిన్ షా ఆఫ్రిది మంచిగానే ఆడిండు బ్యాటింగ్లో. తనను ఐసీసీలో ఒక T20 భాగంగా ఒక క్వశ్చన్ అడిగితే ఆల్రౌండర్, నేను బౌలర్ని కదా ఎందుకు రాసిండు ఇక్కడ ఆల్రౌండర్ అని ఉండాలని చెప్పుకునే ప్లేయర్ ఆల్రౌండర్ అని చెప్పిండు. నేను ఆల్రౌండర్ అని చెప్పిండు ఆ వీడియోలో. కానీ దాని దగ్గర పరుగులు కూడా కొట్టిండు. అప్పటికి లాస్ట్కి వచ్చి కొట్టిండు. ఆ మాత్రం స్కోర్ 159 పోయింది. లేకపోతే ఆ మాత్రం అసలు 140 దాటరాన్న స్థితిలో నుంచి 159 వరకు అయితే వచ్చిండ్రు. కానీ అయితే అది పార్ స్కోర్ కూడా కాదు. అది యాక్చువల్గా 180 190 పిచ్ అది. కానీ వాళ్ళు కొట్టలేకపోయిందంటే చాలా సందేహాలు. ఓపెనర్లు ముఖ్యంగా బాబర్ అజాం అయితే బాల్ అన్నీ మింగిండు. అదేదో టెస్ట్ మ్యాచ్ కంటే అది బాల్ అటు ఇటు మూవ్ అవుతున్నట్టు, ఏదో పిచ్ మొత్తం D5 పిచ్ లాగా ఉన్నట్టు మొత్తం అసలు ఏం ఆడలేకపోయిండు. దీనివల్ల మిగతా బ్యాటర్స్కి ప్రెషర్ పడింది. అది క్లియర్గా స్కోర్ వికెట్ల రూపంగా తెలుస్తుంది. బాబర్ అజాం కూడా షెల్కి వెళ్ళిపోయిండు. అది అగ్రెసివ్గా ఉండక టిమిడ్గా ప్లే అంటే ఆడిండు. దానివల్ల పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకోండి దీనికి, మరెవరో కాదు. ముఖ్యంగా ఫీల్డింగ్ చెప్పాలంటే యూఎస్ఏ చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళ పాజిటివ్ ఎనర్జీ మనకి క్లియర్ కనబడుతుంది. ఫీల్డింగ్ అద్భుతంగా చేశారు. క్యాచ్లు అయితే ఎక్సెప్షనల్గా పట్టారు. బౌలింగ్ కూడా బాగానే ఉంది. బౌలింగ్ ఎక్సలెంట్గా ఉంది. మంచిగా చేసినారు. లైన్ అండ్ లెంత్, వికెట్ టు వికెట్లు ఎట్లా తీయాలి, ఎంత యాక్టివ్గా ఉండాలి, ప్రొయాక్టివ్గా ఉన్నారు. ఎక్కడేమీ మిస్ ఫీల్డ్స్ ఎక్కడ చాలా అంటే చాలా తక్కువ. అది మైన్యూట్ అవి అన్ని పట్టించుకోవద్దు. మిస్ ఫీల్డ్స్ ఎక్కడ జరగలే అంతగా. చాలా అద్భుతంగా ఫీలింగ్ చేసి అది దాని మీద బాగా ప్రెషర్ పడింది పాకిస్తాన్ బ్యాటర్స్కి. ఎక్కడ వాళ్ళకి ఈజీ సింగిల్స్ ఇవ్వడానికి ఇవ్వలే, అస్సలు ఛాన్స్ ఇవ్వలే. చాలా అది తెలుస్తుంది వాళ్ళ బాడీ లాంగ్వేజ్, మనం గెలవగలము అని. ఆ పవర్ ప్లేలోనే 2 వికెట్లు పడినప్పుడు ఆ స్కోరు దాన్ని అది చూడంగానే యూఎస్ఏ ప్లేయర్స్ కూడా ఈ మ్యాచ్ మనమే గెలుస్తామన్నంత హైస్ ఎక్స్పెక్టేషన్స్, మనమే గెలుస్తామన్నంత హోప్ ఉంది వాళ్ళకి. చాలా హోప్ ఉంది వాళ్ళకి. యూఎస్ఏ టీం చాలా మంచిగా చేసేయాలి. స్కోరు చేద్దామని వాళ్ళు ఉన్నారు. ఈజీగా 130 140 150 ఉంటే బెటర్ అనిపిస్తుంది. అంత స్కోర్ రిస్ట్రిక్ట్ చేసేస్తే గెలిచేస్తామన్న స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయినారు ఆ స్టేజ్కే. మరి బౌలర్లో చూసుకుంటే కింజిగా కూడా చాలా అద్భుతంగా చేసిండు. 3 వికెట్లు తీసిండు. చాలా కీ వికెట్స్ అవి. చాలా మంచిగా చేసిండు. నెట్రవాకర్ బాగా చేసిండు. అలీ ఖాన్ చాలా ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్ వాళ్ళ టీంకి. యూఎస్ఏ టీం తరపున ఆడే అలీ ఖాన్ చాలా మంచి బౌలర్. అతను బౌలింగ్లో 1 వికెట్ లభించింది. జస్దీప్ సింగ్ కూడా బాగా చేసిండు. బౌలింగ్ చాలా అద్భుతంగా చేసిండు. యూఎస్ అయితే చేసే స్కోర్లు అని అనిపించింది. మనకు కూడా అనిపించింది క్లియర్గా 160 అంత ఏం లేదు. దాంట్లో పిచ్చుల ఏమంత డీమెన్స్ దెయ్యాల పూతాలు ఏం లేవు. క్లియర్గా బ్యాటింగ్ పిచ్ అది. క్లియర్గా మంచి బాల్ బ్యాట్ మీదకి వస్తుంది. ఒక ఇనిషియల్గా 3-4 ఓవర్ల స్వింగ్ అయితే అవుతుంది. అది నెగోషియేట్ చేసుకుంటే గెలిచే మ్యాచ్ యూఎస్ఏ. కానీ ఇన్ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది యూఎస్ఏలా. ఎందుకంటే పాకిస్తాన్ కూడా బౌలింగ్ కూడా బాగానే ఉంది. నసీమ్ షా ఉన్నాడు, షాహిన్ షా ఆఫ్రిది ఉన్నాడు, హరీష్ రాఫ్ ఉన్నాడు. షాదాబ్ ఖాన్ అంత ఫామ్లో లేడు, కానీ అతన్ని టార్గెట్ చేసి కొట్టాలి అని యూఎస్ఏ బాగా బిలీవ్ చేసి ఉండొచ్చు. బిలీవ్ చేసింది. వాడు వస్తే వాళ్ళని చూసి దాన్ని ఏమంటారు రన్ రేట్ అవన్నీ చూసుకొని ఆడాలి కదా. అవన్నీ చూస్తుంది యూఎస్ఏ.
యూఎస్ఏ బ్యాటర్ స్టీఫెన్ టేలర్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్, అతను మోనాక్ పటేల్ యూఎస్ఏ కెప్టెన్. చూడంగానే ఇద్దరు చాలా చక్కగా షాట్స్ ఆడారు. ఇనిషియల్గా షాహిన్ షాఫ్రిది ఫుల్ టాస్లు అవి వేసి ఆ బాల్ మొత్తం యూజ్ చేసుకోలేకపోయాడు. అవుట్ స్వింగ్ ఇన్ స్వింగ్ అయితే బాగా అవుతుంది, కానీ అతను లెంత్ లైన్ అంతా పడలేదు సరిగ్గా. ఇది కూడా మహమ్మద్ ఆమీర్ కూడా అదే పని అయింది, వైర్లు వేసిండు, దానివల్ల స్వింగ్ అంతా వేస్ట్ చేసుకుండు. ఆ న్యూ బాల్ని ఉన్నప్పుడే బాగా యూజ్ చేసుకోవాలి, వికెట్స్ని రాబట్టుకోవాలి, కానీ వాళ్ళు రాబట్టుకోలేకపోయారు. బాగా ఆడిండు మోనాక్ పటేల్. స్పెషల్గా చెప్పాలంటే చాలా అద్భుతమైన షాట్లు ఆడిండు. అసలు కరెక్ట్ ఒక ప్రాపర్ బ్యాట్స్మెన్ టెక్నిక్ అంతా కనబడుతుంది. షాహిన్ షాఫ్రిదిని లాఫ్టీ షాట్ ఆడింది, స్ట్రైట్ పోయింది, అది బాగా అనిపించింది. నాకు షాట్ అయితే క్లియర్గా బాగా అనిపించింది. చాలా మంచిగా ఆడింది, స్ట్రోక్స్ బాగున్నాయి, రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. స్టీఫెన్ టేలర్ కూడా ఆడినంతసేపు బాగానే ఆడిండు. అన్ఫార్చునేట్గా అవుట్ సైడ్ ఏజ్ అయ్యి అవుట్ అయిపోయాడు. బాగా వేసిండు నసీం షా కూడా ఆ బాల్కి, కానీ ఏం చేస్తాం, అప్పటికి పవర్ ప్లేలో కూడా బాగానే మంచి స్కోర్ లభించింది. యూఎస్ఏకి ఒక వికెట్ పోయింది అంతే. యూఎస్ఏ క్లియర్గా గెలవాల్సిన మ్యాచ్ అవే గెలిచింది అనుకోండి. ఇక మంచిగా స్కోర్ వచ్చింది. అసలు ఇక వాళ్ళకి ఏం టెన్షన్ ఉండదు, 100 ప్రెషర్ ఏముండదు అసలు వాళ్ళకి. నెక్స్ట్ హ్యారీస్ గోస్ అనే నెంబర్ 3 బ్యాట్స్మెన్ వచ్చాడు. చాలా అద్భుతంగా ఆడాడు, చాలా చాలా మంచిగా ఆడిండు. ఒక అవుట్ సైడ్ ఫస్ట్ బాల్ 4 పోయింది, స్లిప్ అంతా, కానీ ఆ తర్వాత అయితే చాలా కుదురుకుండు బ్యాట్స్మెన్, బాగా కుదురుకుండు. మోనాక్ పటేల్ ఇద్దరికి మంచి పార్ట్నర్షిప్ లభించింది. అసలు మస్ట్ నీడెడ్ పార్ట్నర్షిప్ ఆ మ్యాచ్కి. చాలా అద్భుతంగా అందాయి, మంచిగా అనిపించిండు. షాట్స్ బాగా ఆడిండు. నజీం షా పైన ఒక 4 కొట్టిండు, చాలా అద్భుతంగా ఆడిండు, చాలా చాలా మంచిగా ఆడిండు. మోనాక్ పటేల్ అయితే దానికి గ్లూ లాస్ట్ వరకు ఉండాలంత ప్లాన్ వేసుకొని వచ్చినట్టు అనిపించింది. లాస్ట్ వరకు ఉండి మీదోళ్ళు స్ట్రైక్ రొటేట్ చేసి అది ఆడి ఇది నా పని అయితే స్ట్రైక్ రొటేట్ చేయడమే అనిపించింది. స్ట్రైక్ రొటేట్ అతని మెయిన్ పని. చాలా మంచిగా ఆడిండు మోనాక్ పటేల్. యాండీస్ గోస్ కూడా చాలా అద్భుతమైన 30-34 ఎంతో కొట్టిండు. చాలా క్రూషియల్ రన్స్ అవి చాలా టీంకి, యూఎస్ఏకి. షాదాబ్ వచ్చి వేసిండు, కానీ ఏం లాభం లేకపోయింది పవర్ ప్లే తర్వాత. అతని దాంట్లో వికెట్ రాలే. అతను కూడా బాగా ఆడినారు బ్యాట్స్మెన్లు ఇద్దరు, యాండీస్ గోస్ ఇంకా మోనాక్ పటేల్. చాలా మంచిగా ఆడిండ్రు. ఆ తర్వాత బాగానే ఆడిండ్రు. ఏమంటారు, స్ట్రైక్ రొటేషన్ కానీ బౌండరీస్ ఎక్కడ కొట్టాలో అక్కడ అవి ఏమంటారు మంచిగా ఆడింది. బాగా స్ట్రోక్స్ మంచిగా అనిపించినాయి, అందాయి, మంచిగా అనిపించింది. చాలా మంచిగా ఆడినారు, ఎక్సలెంట్గా ఆడినారు వాళ్ళు. కన్సిడరింగ్ ద బౌలింగ్, పాకిస్తాన్ నజీం షా, ఆదిల్ రౌఫ్, ఆమీర్, షాహిన్ షా ఆఫ్రిది, ఆ బౌలింగ్ మీద వాళ్ళు ఆడినారంటే మంచి. ఆ పిచ్లో ఏం లేదు, మంచి బ్యాట్ మీదకి వస్తుంది, మంచి టైమింగ్తో బాగా షాట్స్ మంచిగా ఆడిండు. చాలా అదే ఆడాలి ఆ పిచ్ మీద. 13th ఓవర్లో ఇక వాళ్ళకి బ్రేక్ పడింది. అక్కడ ఆదిల్ రౌఫ్ వచ్చి వికెట్ తీసిండు, యాండీస్ గోస్ది ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది అది. ఇక ఇప్పుడే యూఎస్ఏ డ్రైవర్ సీట్లోనే ఉంది. అప్పుడు వికెట్ పడినా కూడా ఇంకా డ్రైవింగ్ సీట్లోనే ఉంది. అది గెలిచే మ్యాచ్, అది కళ్ళు మూసుకొని గెలిచే మ్యాచ్. అక్కడ ఇక మిస్టేక్ చేయకపోతే గెలిచిపోయే మ్యాచ్ అది. ఇక నెక్స్ట్ బ్యాట్స్మెన్ అరోన్ జోన్స్ మనకు తెలుసు, కెనడా మీద వీరోచితంగా 10 సిక్స్లు కొట్టి మ్యాచ్ గెలిపించిండు, 94 పరుగులు. చాలా అద్భుతమైన బ్యాట్స్మెన్ కానీ చెప్పలేము, కానీ ఒక మ్యాచ్లోనే మనకు తెలిసింది అతని బ్యాటింగ్ ప్రతిభ. అతని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. ఆ టీం కూడా బాగా నమ్మకం పెట్టుకుంది. ఫ్యాన్స్ కూడా అసలు ఈయన మీద ఈయన కొట్టేగల ప్లేయరా లేదా అని మ్యాచ్లో క్లియర్గా తెలిసిపోతుంది పాకిస్తాన్ ఆ బౌలింగ్ మీద. అప్పుడే అరోన్ జోన్స్ చాలా అద్భుతమైన స్ట్రోక్స్ ఆడిండు, కావాల్సిన బౌండరీలు కొట్టిండు, 6 కొట్టిండు ఆదిల్ రౌఫ్ బౌలింగ్లో. చాలా క్రూషియల్ 6 అది. అరోన్ జోన్స్ కూడా చాలా అద్భుతంగా ఆడిండు, లాస్ట్ వరకు ఉన్నాడు. అది మంచిగా ఆడిండు ఆయన. 14th ఓవర్లో మోనాక్ పటేల్ అవుట్ అయ్యిండు, అన్ఫార్చునేట్గా అవుట్ అయిపోయిండు. మహమ్మద్ ఆమీర్ బౌలింగ్లో షాట్ ఆడే ప్రయత్నంలో, కవర్స్ పైన ఆడే ప్రయత్నంలో ఎస్జై కీపర్ క్యాచ్ అయిపోయింది. అది కీపర్ అద్భుతమైన క్యాచ్ కొట్టిండు. మొహమ్మద్ రిజ్వాన్ చాలా రస్టీ ఉండే, కానీ మంచిగా చేసిండు కీపింగ్. ఎందుకంటే అజమ్ ఖాన్ వాళ్ళకి ప్రైమరీ కీపరు, అతని ఫామ్ అస్సలు బాగానే లేదు, బ్యాటింగ్లో బాగాలేదు, కీపింగ్గా బాగాలేదు, ఏం బాగాలేదు. అందుకనే మొహమ్మద్ రిజ్వాన్కి అప్పచెప్పిండ్రు క్యాప్టెన్, ఏమంటారు, వికెట్ కీపింగ్ ఇచ్చిండ్రు. మంచిగా చేసిండు వికెట్ కీపింగ్. అయ్యా రస్టీ ఉండే, అయ్యా ఓవర్ త్రోస్ జరిగినాయి, అక్కడక్కడ మిస్ఫీల్డ్స్ బాగా అయినాయి. పాకిస్తాన్ ఇంటెన్సిటీ లేదు పాకిస్తాన్ టీంలో. ఒక అవుట్ తీస్తే చాలా ఏమంటారు, మినోస్ కూడా
అంటే చిన్న టీమ్స్ అని వాళ్ళ మీద కూడా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు వికెట్ తీసి. అదేదో ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పైన వికెట్ తీసినంత గొప్ప సెలబ్రేట్ చేసుకుంటున్నారు. క్యాప్టెన్సీ అయితే పూర్గా ఉంది వాళ్ళది. బాబర్ అజమ్ అసలు ఏం క్యాప్టెన్సీ ఏమో, ఇక్కడ సింగిల్స్ లీక్ చేసే ప్లేస్లలో ఫీల్డర్లు పెట్టలే, ఎక్కడేం ప్రెషర్ అప్లై చేయలేదు సరిగ్గా. కానీ ఆ తర్వాత 14th ఓవర్లో మనాక్ పటేల్ అవుట్ అయ్యే దగ్గర నుంచి ఇన్నింగ్స్ యూఎస్ఏ కొంచెం చిన్న ప్రోగ్రెస్ స్లో డౌన్ అవ్వకుండా పోయింది. అప్పుడు నితీష్ కుమార్, అరుణ్ జోన్స్ ఇద్దరు కలిసి టైమ్లీ రొటేట్ చేయడము, అవి ఇవి డాట్ బాల్స్ వాళ్ళు కూడా బాగా చేసిండ్రు. ఆ తర్వాత వాళ్ళకి అప్పుడే లైన్ అండ్ లెంత్ వాళ్ళకి కరెక్ట్ టైంకి దొరికింది. షాహిన్ షా ఆఫ్రిది, నసీం షా, హరీష్ రాఫ్, ఆమీర్ వీళ్ళందరూ బాగా చేసిండ్రు లాస్ట్కి. కానీ ఇక మెల్లమెల్ల చూస్తే పాకిస్తానే గెలిచేంత స్థితికి వెళ్ళిపోయింది వాళ్ళ బౌలింగ్ వల్ల. లాస్ట్కి బాల్ కూడా కొంచెం రివర్స్ అవుతున్నట్టు అనిపించింది. వాళ్ళు కూడా ఏం ఆడలేకపోయినరు కొంచెం, ఎందుకంటే వాళ్ళు కూడా అంత ప్రెషర్లు ఉండే. వాళ్ళు కూడా ఫస్ట్ వరల్డ్ కప్ మ్యాచ్, మళ్ళీ ఇంటర్నేషనల్, అది కూడా అగెయిన్స్ట్ పాకిస్తాన్ అనగానే వాళ్ళకు కూడా కొంచెం ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ కూడా లేదు వాళ్ళకి. అయినా వాళ్ళు ఎంతనో అంత లాస్ట్ 13 runs 6 balls ఉండే అక్కడ వరకు తీసుకొని వెళ్ళిపోయినారు లాస్ట్కి. నితీష్ కుమార్ అయితే స్ట్రగుల్ అయినట్టే అనిపించిండు, కానీ అతను కూడా మనం పెద్దగా ఏమనలేము. ఎందుకంటే అతనికి కూడా చాలా ఇది కొత్త రకమైన ఎక్స్పీరియన్స్ ఇలా బౌలింగ్ ఫేస్ చేయడానికి. ఇట్లా ఎంతైనా హోమ్ గ్రౌండ్ అయినా కూడా, ఎంత పెద్ద టీం పాకిస్తాన్ అని అయినా కూడా కొంచెం ప్రెషర్ పడ్డది. ఆఖరికి ఏదో అట్లా చేసి లాస్ట్ వల్ల బాగానే ఉరికిండ్రు వాళ్ళు. 3 runs వచ్చినాయి చాలా, అదే ఇంపార్టెంట్. అది అరుణ్ జోన్స్ కూడా 6 కొట్టిండు హరీష్ రాఫ్ బౌలింగ్లో. ఫుల్ టాస్ బాల్ని బయటికి మస్తు కొట్టిండు, మస్తు అనిపించింది నాకైతే. మస్తు కొట్టిండు. లాస్ట్ బాల్ 5 runs ఉండే, 4 runs to tie, 6 runs to win ఉంది. దానికి నితీష్ కుమార్ స్లాట్లో పడింది. అది నితీష్ కుమార్ మిడ్ ఆఫ్లో 4 కొట్టిండు. చాలా అద్భుతమైన షాట్ అది. అండర్ ప్రెషర్లో బ్యాట్స్మెన్ కరెక్ట్ స్లాట్లు వేసిండు. నితీష్ కుమార్ మంచి బ్యాట్ ప్రజెంటేషన్ ఇచ్చి 4 పంపించిండు. దాంతో సూపర్ ఓవర్కి వెళ్ళింది ఈ మ్యాచ్. చాలా రసవత్తరంగా సాగింది. అసలు ఇది గట్టి చెప్పాలంటే పాకిస్తాన్కి గెలిచే మ్యాచ్, కానీ వాళ్ళు స్వయం వాళ్ళ వల్లనే ఓడిపోయినరు. ఫీలింగ్ అస్సలు బాలే, చాలా ఘోరంగా ఉండే. ఇంటర్నేషనల్ టీం, ఒక క్లబ్ టీం అన్న ఇన్ని మిస్ఫీల్ చేస్తాయా అన్నంత ఆశ్చర్యం నాకైతే కలిగింది. మీకు కూడా కలిగి ఉండొచ్చు. అసలు ఇంటర్నేషనల్ టీం ఇట్లా ఆడుతుందా? పాకిస్తాన్ అయితే మరీ ఘోరం. ఫీల్డింగ్ ఏం లేదు, ఫీల్డ్ ప్లేస్మెంట్ లేదు, ముఖ్యంగా బాబర్ అజమ్ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ ఏం లేదు, అంత అగ్రెసివ్గా లేదు. మొత్తం భయంగానే క్యాప్టెన్సీ. ఒకవేళ ఇక్కడ ఏమైతే అక్కడ ఏమవుతుంది, ఈయన కొడితే ఈయన ఏమవుతుంది, దాని తగ్గట్టు అట్లా చేస్తే అదే వాళ్ళకి అవే జరుగుతాయి. ఓడిపోవాలి, మ్యాచ్లు ఓడిపోవాలి. దానికి జరిగేది ఏం లేదు. ఇక అరుణ్ జోన్స్, నితీష్ కుమార్ ఎట్లనో అట్లా సూపర్ ఓవర్ వరకు అయితే తీసుకెళ్ళిండ్రు. వాళ్ళకి ఫస్ట్ బ్యాటింగ్ మనకి అరుణ్ జోన్స్, ఇంకా జస్ప్రీత్ సింగ్ కాదు, హర్మీత్ సింగ్, ఇద్దరు బ్యాట్స్మెన్లు వచ్చారు. ఫస్ట్ బాల్ 4 కొట్టిండు. మొహమ్మద్ ఆమీర్ పాకిస్తాన్ తరఫున బౌలింగ్ చేసిండు. సూపర్ ఓవర్ ఫస్ట్ బాల్ 4 పోయింది. ఆ తర్వాత మొహమ్మద్ ఆమీర్ చాలా ఘోరంగా బౌలింగ్ చేసిండు. ఆ సూపర్ ఓవర్లో అయితే స్పెల్ అయితే బాగా చేసిండు, కానీ సూపర్ ఓవర్ అయితే 3 వైడ్లు. ఆ 3 వైడ్లలో ఒక్కొక్క రన్ను కీపర్ కూడా సరిగ్గా వేయలేకపోయిండు. చాలా ఘోరంగా ఉండే. మొహమ్మద్ ఆమీర్ అరుణ్ జోన్స్ బౌలింగ్ హర్మీత్ సింగ్కి బౌలింగ్ చేసినప్పుడు లెగ్ సైడ్ వేద్దాం అనుకోండు, కానీ అది ఫీల్ కూడా వెనకాల చాలా పెద్దగానే ఉండే డైమెన్షన్స్. కానీ అది వేవర్డ్ అయిపోయి వైడ్ వెళ్ళిపోయింది. దానివల్ల ఎక్స్ట్రాస్ కూడా వచ్చినాయి. ముఖ్యంగా 3 వైడ్లు, మళ్ళీ ఆ 3 వైడ్లలో ఒక్కొక్క రన్ వచ్చింది. కానీ ఆ 3వ వైడ్కి ఓవర్త్రో చాలా ఘోరంగా ఉండే. మొహమ్మద్ రిజ్వాన్ చాలా ఎక్స్పీరియన్స్డ్ వికెట్ కీపర్ అయ్యి ఉండి కూడా త్రో కూడా సరిగా ఎక్కడనో వేసాడు. దానివల్ల 2 రన్లు వచ్చినాయి వాళ్ళకి. చాలా ఘోరం అది. ఒక్క బౌండరీతో మిగతా 5 బాళ్ళు మొత్తం సింగిల్స్, డబుల్సే వచ్చినాయి. ఆ వైడ్లు ఇవి ఎక్స్ట్రాస్ కలిపి మొత్తం స్కోర్ అయితే 18 runs వచ్చినాయి. ఒక వికెట్ లాస్ట్ బాల్కి వికెట్ రన్అట్ రూపంలో వచ్చింది. డబుల్ తీసుకున్న ప్రయత్నంలో సింగిల్ రన్ వచ్చింది. అది చాలా ఘోరంగా ఉండే. మొహమ్మద్ ఆమీ చాలా ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్. చాలా అలసిపోయినట్టే అనిపించింది బౌలింగ్ చేసినప్పుడు. అసలు మొహమ్మద్ ఆమీర్ ఒకప్పుడు అయితే స్టామినా లెవెల్స్ అది ఇప్పుడు దీనికి పొంతనే కుదరట్లే. అది టెస్ట్ ఫార్మాట్ కూడా రిటైర్మెంట్ ఇచ్చేసిండు.
10 ఓవర్స్ బౌలర్ అయితే కాదు ఇతను. చూస్తేనే అర్థమవుతుంది ఆ బాడీ ఫిట్నెస్ ప్రకారం చూస్తే. 4 ఓవర్లు వేసి T20కే సూట్ అవుతాడు మొహమ్మద్ ఆమీర్. దానివల్ల ఈ బాబర్ అజమ్ తనకి అప్పచెప్పిండు, కానీ అతను అయితే 18 రన్స్ ఇచ్చిండు. చాలా ఘోరంగా అది మొత్తం వైల్డ్ల రూపంలోనే చాలా ఘోరంగా అయిపోయింది. అది ఎక్స్ట్రాస్ చాలా క్రూషియల్ అది యూఎస్ఏకి. చాలా 18 రన్స్ అంటే చాలా ఎంతైనా యూఎస్ఏకి చాలా పెద్ద బెనిఫిట్ అది 18 రన్స్. ఏ రోజైనా వాళ్ళు 18 రన్స్ ఎప్పుడైనా తీసుకుంటారు సూపర్ ఓవర్ అంటే. నెక్స్ట్ పాకిస్తాన్ బ్యాటింగ్, దానికి ఫగర్ జమాన్ ఇంకా ఇఫ్తికార్ ఇఫ్తికార్ చాచా అంటారు, ఇఫ్తికార్ అహ్మద్ ఇద్దరు వచ్చిండ్రు బ్యాటింగ్కి. నేనైతే చాలా షాక్ అయినా మోనాక్ పటేల్ డెసిషన్ చూసి. తన నిర్ణయం నేను అనుకున్నా అలీఖాన్ ఇస్తారేమో బౌలింగ్ అని నేను అనుకుంటే కాదు, నిట్రవాకర్కి ఇచ్చిండ్రు. చాలా నాకు కూడా అనిపించింది మంచిగానే ఇస్తుంది, లైన్ లెంత్ కరెక్ట్ పడుతుంది, తనకి ఇచ్చిండ్రు. సరే చూద్దాం, లెఫ్ట్ ఆర్మ్ కదా కరెక్ట్. ఇఫ్తికార్ అహ్మద్ అయితే స్ట్రైక్లు ఉండే మంచిగా వేసిండు. ఫస్ట్ బాల్ యాకర్ అది కొంచెం అటు సైడ్ పోయింది, మంచిగా వేసిండు. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాగా వేసిండు, మంచిగా వేసిండు. వైడ్ లైన్ అక్కడ అంత చేసిండు, మంచిగా అనిపించింది. సెకండ్ బాల్ 4 పోయింది, అవుతుంటాయి కొట్టిండు. ఆఖరికి ఇఫ్తికార్ అహ్మద్ 4 కొట్టిండు. దానివల్ల ప్రెషర్ బౌలర్ మీద ఉంది కూడా. అందరు వచ్చి సలహాలు చెప్తుండ్రు అట్లే అని. నిట్రవాకర్ బాగానే చేసిండు. నెక్స్ట్ ఒక వైడ్ వేసిండు, దాని తర్వాత వికెట్ తీసిండు ఇఫ్తికార్ అహ్మద్. నాకైతే 6 కొట్టినట్టు అనిపించింది. అది స్లాట్లోనే ఉండే కానీ అది బాల్ మెల్లగా వేసేసరికి అది బాల్ బ్యాట్ కూడా కనెక్ట్ అయినా కానీ అది అంత దూరం పోలే, లాంగ్ ఆఫ్లో అవుట్ అయ్యిండు. చాలా పెద్ద వికెట్ అది. ఆ తర్వాత షాదాబ్ ఖాన్, నేను అనుకోలే షాదాబ్ ఖాన్ బ్యాటింగ్ వస్తాడని. షాదాబ్ ఖాన్ అసలు బ్యాటింగ్ వస్తాడని అస్సలు ఊహించలే. నేను వికెట్ కీపర్ కాదు కానీ ఆజమ్ ఖాన్ వస్తాడేమో అనుకున్నా, కానీ అతనికి బ్యాటింగ్ సూపర్ ఓవర్లో ఛాన్స్ ఇవ్వలే. చాలా డిసప్పాయింట్. అసలు ఆయన వికెటర్, అతను 6లు కొట్టే వ్యక్తి, కానీ అతనికి ఇవ్వకుండా షాదాబ్ ఖాన్కి ఇచ్చిండు. ఎంతైనా అది గ్యాంబుల్ తీసుకుండా అక్కడనే పాకిస్తాన్ టీం. షాదాబ్ ఖాన్ కూడా చెప్పుకోదాకా ఏం చేయలేకపోయాడు. ఒక 4 అయితే పోయింది, అది స్నీకీగా పోయింది. అది యాగర్ వేసే కాలు దాకి వికెట్ కీపర్ స్లిప్ మధ్యలో పోయింది అది. ఆ తర్వాత ఏముంటుంది ప్రెషర్ అయితే బ్యాట్స్మెన్ మీదనే ఉండే. వాళ్ళకి 6 కొడితే సూపర్ ఓవర్ పోతుంది మళ్ళా. అది మళ్ళీ ఏంటంటే కరెక్ట్ అది ఫుల్ లెంత్ అక్కడ పడింది. ఆఫ్ స్టంప్ కొట్టకుండా ఇచ్చిండు బాల్. కరెక్ట్ ఏమి వేయాలనుకుంటే అదే వేసిండు నిట్రవాకర్. క్రెడిట్ అతనికి, చాలా మంచిగా చేసిండు, చాలా అద్భుతంగా చేసిండు నిట్రవాకర్. చాలా అందరి ప్రెషర్లు ఉండే. కరెక్ట్ ఆఫ్ స్టంప్ కరెక్ట్ వైడ్ లైన్, ఆల్మోస్ట్ వైడ్ కాదు కానీ ఆ లైన్లో వేసి కొట్టించిండు. దూరంగా ఉండే బౌండరీ అటు సైడ్, ఫీల్డర్ కూడా ఉండే. కరెక్ట్ ఎటేయాలని కూడా అటే చేసిండు, బ్యాట్స్మెన్ కూడా అట్లనే కొట్టిండు. దీనితో యూఎస్ఏ చరిత్రలో పెద్ద విజయం అది వాళ్ళకి. అసలు క్రికెట్ చరిత్రలో యూఎస్ఏ ఒక టీం ఉన్నదా అనంత ఉందా అని ఇప్పుడు కూడా అనుకుంటున్నారు. యూఎస్ఏ గెలిచింది, అది కూడా ఎవరితోని, పాకిస్తాన్. అసలు ఎప్పుడు ఎట్లా ఆడుతుందో వాళ్ళకి తెలియదు. అట్లాంటి టీంని ఓడగొట్టింది యూఎస్ఏ. చాలా పెద్ద విజయం వాళ్ళకి. చిన్న విజయం కూడా చాలా పెద్ద విజయము. ఇద్దరు ఫస్ట్ టైం ఆడుతున్నారు వరల్డ్ కప్. అంటే యూఎస్ఏ పాకిస్తాన్ ఫిక్చర్ ఫస్ట్ టైం ఇది. అండ్ యూఎస్ఏ కూడా ఫస్ట్ టైం మ్యాచ్ ఇది ఓవరాల్గా వరల్డ్ కప్లో, T20 వరల్డ్ కప్లో. దాంట్లో వీళ్ళు గెలిచింది అంటే చాలా పెద్ద విషయం ఇది. చాలా పెద్ద విజయం. పాకిస్తాన్ వాళ్ళకి T20 క్యాంపెయిన్ చాలా కష్టం. ఈ వరల్డ్ కప్ క్యాంపెయిన్లో నెక్స్ట్ మ్యాచ్ ఇండియాతో ఉంది. ఆ తర్వాత కెనడా, ఐర్లాండ్ కూడా పాకిస్తాన్ ఓడగొట్టింది. వాళ్ళని కూడా ఓడగొట్టాలి పాకిస్తాన్. చాలా కష్టం వాళ్ళకి ఇప్పుడు. తర్వాత గెలవాలంటే నెక్స్ట్ సూపర్ 8 ఫార్మాట్లో సూపర్ 8 స్టేజ్ పోవాలని చాలా కష్టం పాకిస్తాన్ టీంకి. ఇప్పటికీ యూఎస్ఏ కూడా 2 మ్యాచ్లు గెలిచింది, ఒకటి కెనడా, ఇంకోటి పాకిస్తాన్. వాళ్ళైతే టాప్ గ్రూప్ ఏలో నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. సెకండ్ ఇండియా ఉంది, ఒకటే మ్యాచ్ కదా. 2 మ్యాచ్లు గెలిచింది యూఎస్ఏ. ఇంకొకటి మ్యాచ్ గెలిస్తే వాళ్ళ కష్టం. పాకిస్తాన్కి సూపర్ 8 పోవాలంటే. నెక్స్ట్ ఇండియాతో సండే మ్యాచ్ ఉంది. కష్టం పాకిస్తాన్కి ఇప్పుడైతే. పాకిస్తాన్ ఈ మ్యాచ్ ఓడిపోయిందంటే వాళ్ళే నిందించుకోవాలి. వాళ్ళే చాలా ఘోరమైన తప్పిదాలు చేసిండ్రు. ఫీల్డింగ్లో, బ్యాటింగ్లో, పవర్ ప్లే బ్యాటింగ్ అయితే చాలా ఘోరంగా ఉంది. చాలా ఘోరంగా ఉండే. అసలు అవుట్ ఆఫ్ డేట్ ఏమంటారు, అసలు అదంటి బ్యాటింగ్ ఈ కాలంలో ఎవరు చేస్తలే. అట్లాంటి బ్యాటింగ్ వాళ్ళు చేసిండ్రు. 60, 70 ఈ పవర్ ఈ వరల్డ్ కప్లో అయితే అంత పవర్ ప్లేలో ఏం పోలే, ఎందుకంటే పిచ్చెస్ కొంచెం అట్లా ఉన్నాయి. బ్యాటింగ్కి కొంచెం ఫేవరిజం లేదు. కానీ డల్లాస్లో అయితే బ్యాటింగ్ పిచ్, అది ప్యూర్ బ్యాటింగ్ పిచ్ అది.
దాంట్లో కూడా 30 రన్స్ కొట్టిండ్రు అంటే ఇంకేం చెప్తాను చెప్పు. ఇక పాకిస్తాన్ అట్లుంది వాళ్ళ పరిస్థితి. అంతే ఇక డౌన్‌ఫాల్ ఆఫ్ పాకిస్తాన్ ఇక స్టార్ట్ అయింది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఎప్పుడో. కానీ వాళ్ళ చరిత్రలో ఇక ఏమంటారు లోయెస్ట్ ఆఫ్ ద లోయెస్ట్ అంటారు కదా! అంటే చాలా దిగువ స్థాయిలో చాలా అంటే చాలా చాలా దిగువ స్థాయిలో ఉన్నారు పాకిస్తాన్. యూఎస్ఏ టీమ్‌తోని ఓడిపోయిందంటే ఆళ్ళకి వాళ్ళ ఉన్న ఏమంటారు కాన్ఫిడెన్స్ అంతా షాటర్ అయిపోయి ఉండొచ్చు. మొత్తం ఆత్మవిశ్వాసం అంతా పోయింది. అసలు వాళ్ళు యూఎస్ఏతోని ఓడిపోయిందంటే అసలు దానికి మించిన ఘోరమైన అపజయం అస్సలు లేదు. జింబాబ్వేతోని ఓడిపోయింది. జింబాబ్వేతోని ఓడిపోయింది టీ20 వరల్డ్ కప్‌ల. ఆఫ్ఘనిస్తాన్‌తోని వరల్డ్ కప్‌లో ఓడిపోయింది. ఇట్లయితే కష్టమే పాకిస్తాన్‌కి ఇగ ఫ్యూచర్‌ల. యూఎస్ఏ అయితే బాగా ఆడింది. నాకైతే బాగా నచ్చింది. ఆళ్ళు టీము చాలా అద్భుతంగా ఆడిండ్రు. అందరూ కలిసికట్టుగా చాలా మంచిగా ఆడిండ్రు. బాడీ లాంగ్వేజ్, బ్యాటింగ్ విషయంలో ఉన్న గేమ్ అవేర్‌నెస్, ఎక్కడ రన్‌లు కొట్టాలి, ఎంత రిక్వైర్డ్ రేట్ అవన్నీ చూసిండ్రు. ఎంత 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 ఇంటర్నేషనల్ స్టేజ్‌లో ప్రెషర్ ఉంటది. దానికి మించి ఒకవేళ ఓడిపోయినా కూడా సంతోషిస్తుండే. యూఎస్ఏ చాలా మంచిగా ఆడింది. వాళ్ళు నిరాశ పడాల్సిన అవసరం కూడా లేదు యూఎస్ఏకి. చాలా మంచిగా ఆడింది. ఓడిపోయినా కూడా వాళ్ళు కూడా నమ్మకంతోని నెక్స్ట్ మ్యాచ్ ఆడతారు. అయితుంటాయి. ఎందుకంటే యూఎస్ఏ ఈ స్టేజ్ ఆడుతుందంటే చాలా గొప్ప విషయం. అది కూడా పాకిస్తాన్ ఓడగొట్టింది. సో కంగ్రాట్స్ యూఎస్ఏ. పాకిస్తాన్ ఇక కష్టం ఇక. వాళ్ళు సూపర్ 8 పోవాలంటే ఏదో ఒక అద్భుతం జరగాలి ఇక.